నేను ఈరోజు చెప్పబోయే వాక్యము కూడా ఉపచారము కిందే ఉంటుంది. ఉపచారము అంటే సర్వీస్ చేయడం అన్నమాట. అంటే మన భాషలో పరిచర్య చేయటం. ఇక్కడ తమ్ముడు ఉపయోగించిన పదంలో ఆనాడు శిష్యులకి ఆ సీమోను అత్త ఏం చేసింది అంటే పరిచర్య చేసింది. ఈనాడు మనము కూడా కొందరికి పరిచర్య చేయాలి అంట. ఎవరికి పరిచర్య చేయాలి అంటే దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తని ఎవరైతే మోసుకుని వెళుతున్నారో అటువంటి వారిని నీ గృహంలో చేర్చుకొని వారికి కావలసినవన్నీ నువ్వు సమకూరుస్తూ నీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఇళ్ళకి సువార్త చేయడానికి నువ్వే సహకరించి తిరిగి మళ్ళీ సువార్త చేసి వాళ్ళ స్వదేశానికి వెళ్ళిపోతారు కదా. అలా వెళ్ళిపోతున్నప్పుడు దారి ఖర్చులకు కూడా నువ్వే పెట్టుకొని పంపించాలంట. ఈ మాటను చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుందాం. ఒక దేవుని విశ్వాసికి తగినట్టు, ఒక దేవుని సంబంధికి తగినట్టు, ఒక సత్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి తగినట్టు ఆత్మలో వర్ధిల్లటం, ఈ పదాలన్నీ మీకు జ్ఞాపకం ఉండాలి. ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నాను అంటే ముందుకెళ్ళిన తర్వాత మీకు చెబుతాను ఎవరికి పరిచర్య చేయాలి, ఎందుకు పరిచర్య చేయాలి, ఆ పరిచర్యలో ఏమేమి ఉంటాయి అని మనము ఒక వ్యక్తిని ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అలా పరిచర్య చేయడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి అని కొన్ని విషయాలు మనస్ఫూర్తిగా వినడానికి ప్రయత్నం చేద్దాం. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమైన వాక్యమును మాత్రం వినడానికి ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ ఎక్కువ సమయం అవుతుంది అనిపిస్తే వాక్య సమయానికి చనిదానికి రండి, ఇబ్బంది ఏం కాదు. 4:30 నుండి 7 గంటల వరకు మనం అనుకున్నాం కదా, 2:30 గంట. బేసిక్గా మా ఇంటి దగ్గర అయితే 3 గంటలు, 10 కన్నా 1 గంట వరకు ఉంటుంది. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే దయచేసి వాక్యము మొదలయ్యే టైంకి రండి, ఇబ్బంది ఏం కాదు. ఆ 1 గంటన్నర కూర్చొని వెళ్ళండి, 5:30 నుండి 7 వరకు. సరే, అందరం కూడా యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక వద్దాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక. ఈరోజు మన ధ్యానం మొదటి 8 వచనాలు అన్నమాట. అందరము కూడా యోహాను గారు రాసిన మొదటి పత్రిక, క్షమించండి 3వ పత్రిక మొదటి 8 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. అర్థం కాకుండా ఏముండదు. జాగ్రత్తగా చదువుదాం. మొదటి వచనం, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ఒక పెద్ద, ఈ పెద్ద సాధారణమైన పెద్ద కాదు, మళ్ళీ చెబుతున్నాను. ఈయన సాక్షాత్ యేసయ్యతో పాటు తిరిగిన ఆయన. యేసయ్య 12 మంది అపోస్తుల్లో అగ్రగణ్యుడు పేతురు అనుకుంటే తన తర్వాతి స్థానము యోహాను గారికే వచ్చింది. యోహాను గారికి ఉన్న పేరేంటి అంటే యేసయ్య తాను ప్రేమించిన శిష్యుడు అని ఒక పేరుంది. అటువంటి యేసయ్యతో పాటు తిరిగినటువంటి వ్యక్తి, మన భాషలో చెప్పాలంటే ఒక పెద్ద అపోస్తులుడు. ఆ వ్యక్తి ఎవరికి లేఖ రాస్తున్నాడో తెలుసా? ఎవరికి వాక్యం చెబుతున్నాడో తెలుసా? గాయు అనే ఒక వ్యక్తికి. ఈ గాయని మీరు పెద్ద పాస్టర్ అనుకునేవాళ్ళు, ఈవెన్ పాస్టర్ కూడా కాదు ఆయన. సంఘములో ఒక విశ్వాసి లేదా సంఘములో ఓ 10 మంది పెద్దల్లో ఈయన కూడా ఒక పెద్ద. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ గాయు అనే వ్యక్తి ఎవరు అంటే పేరు మోసిన పాస్టర్ గారేం కాదు, పెద్ద దైవజనుడేం కాదు. యోహాను గారి సువార్త చేసే సంఘాలను కాస్తుంటే ఒక 5-6 సంఘాలలో, ఒక 5 ఊర్లలో ఆయనకి సంఘాలు ఉంటే
ఆ 5 ఊళ్ళలో ఒక ఊర్లో ఒక సంఘ పెద్ద. అటువంటి సంఘ పెద్దకి ఆయన లేఖ రాస్తున్నాడంట. మీకు ఇది విచిత్రంగా ఉందో లేదో నాకు తెలియదు. సతీష్ కుమార్ గారు ఇక్కడ ఎవరికైనా నాకు లేఖ రాశాడు అనుకోండి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? లేదు, మీరు వెళ్ళే పెద్ద సంఘాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఒక 5,000 మంది సంఘాలు, 6,000 మంది సంఘాలు ఉన్నాయనుకోండి, ఆ 6,000 మందిలో నీ పేరు పాస్టర్ గారు బాగా గుర్తుపెట్టుకొని నిన్ను ప్రత్యేకంగా పిలిచి చక్కగా కూర్చోబెట్టుకొని నీకు లేఖ రాస్తూ, మళ్ళీ ఎలా రాస్తున్నాడో తెలుసా? నా ప్రియమైన వాడా అని 3 సార్లు పడతాడు ఆ పదం, ప్రియుడా అని. అంత ధన్యతకి ఎలా నోచుకున్నాడు గాయు? అర్థమవుతుందా మీకు? సాక్షాత్తు యేసయ్యతో తిరిగిన అపోస్తలుడు అటువంటి ఆయన తనకి లేఖ రాస్తున్నాడు. ఇంకొక విషయం చెప్తాను, ఆయన గురించి ప్రార్థన కూడా చేస్తున్నాడంట. ఇప్పుడున్న దైవజనులు ఎవరు పెద్ద అపోస్తలేం కాదు, అవునా కాదా? మనల్ని పిలిస్తేనే ఎంత ఆనందపడతాము. ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాడంట. 2వ వచనం చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఒక పెద్ద అపోస్తలుడు ఓ సంఘంలో ఉన్న మారుమూల విశ్వాసి గురించి ప్రార్థిస్తున్నాడంట. ఎలా అంత పెద్ద చోటు ఆయన హృదయంలో సంపాదించుకోగలిగాడు? నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ప్రార్థించే కంపల్సరీ దేవుడు ఇచ్చేస్తాడు. శిష్యులకి ఇచ్చిన ఆధిక్యత అది. మీరు ఎవరిని చూసి వీళ్ళు పరలోకం పోతారంటే నేను వాళ్ళకే పరలోకం ఇస్తా. మీరు ఎవరిని చూసి వీడికి పరలోకం వద్దు ప్రభు అంటే నేను వాళ్ళని పరలోకం తీసుకెళ్ళను అన్నాడు. మీరు భూలోకంలో బంధించింది నేను పరలోకంలో బంధించేస్తా అంతే. శిష్యులు మామూలు కాదు. మేము అన్నీ వదిలేసి వచ్చాం, ఏంటయ్యా మాకు ఉపయోగం అంటే, మీకు 12 సింహాసనాలు శుభ్రంగా వేసి ఉంచా పరలోకంలో, మిగతా వాళ్ళందరూ మీరే తీర్పు తీరుస్తాడు. శిష్యుల ఆధిక్యత అంతా ఇంత కాదు. ఇందాకన్నారే ఏలియా నీతిమంతుడిగా ఉండి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఆపేశాడంట వర్షాన్ని. అటువంటి వాడు నా గురించి నీ గురించి ప్రార్థన చేస్తే ఓ చిన్న దాన్ని చేయలేడా? నేను ఎందుకు చెబుతున్నాను అంటే అంత ఈజీ కాదు. అటువంటి పెద్ద దైవజనుడు దేవుడు ఏది అడిగినా ఇచ్చేస్తాడు ఆయన. అటువంటి వాని హృదయములో స్థానాన్ని సంపాదించాడు గాయు. దానికి కారణము అక్కడ వ్రాయబడిన పదం ఏంటి తెలుసా? నీవు ఆత్మలో వర్ధిల్లుచున్నావు. ఏం చేస్తున్నావు? కారణం ఏమిటి అంటే ఆత్మలో వర్ధిల్లటం. కారణం ఏమిటి అంటే పైన పదం అన్నాడు, సత్యమును బట్టి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. అవునా కదా? ఊరకు ప్రేమించట్లేదు ఆయన. నీవు ఆత్మలో వర్ధిల్లుచున్నావు. ఇంతకుముందు మీకు ప్రసంగం చెప్పాను. యేసయ్యకి మొట్టమొదటి ప్రసంగం ఇస్తే, కొండ మీద ప్రసంగం ఇస్తే జనసమూహం 1000 మంది వస్తే శిష్యులు ఒక 70 మంది పక్కన నిల్చొని ఉంటే వాళ్ళతో నోరు తెరిచి ఏమన్నాడు తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వాడిదే పరలోక రాజ్యం అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? అరే, ఆత్మలో మీరు దారిద్ర్యంలో ఉన్నారు, మీ ఆత్మలో పేదరికంలో ఉన్నారు, మీ ఆత్మ ఎక్కడో కృషించిపోతుంది, బలహీనమైపోయి బక్క చిక్కిపోతుంది. ఒకసారి దాని గురించి ఆలోచించండి. వాడు మాత్రమే దేవుని పిల్లల గుంపులో ఉంటాడు. ఆ పిల్లల గుంపు మాత్రమే రేపు పరలోకంలో ఉంటుంది. మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? శరీరానికి కావలసినవన్నీ సమకూరుస్తున్నారు. బాహ్య పురుషుడు శరీరం అయితే, అంతరంగ పురుషుడు ఆత్మ అయితే, పౌలు గారి బాహ్య పురుషుడేమో దినదినము కృషించిపోతున్నాడంట, అంతరంగ పురుషుడేమో దినదినము అభివృద్ధి పొందుతున్నాడంట. కానీ వీళ్ళ స్థితి చూసి, మన స్థితి చూస్తే మనుషులందరూ శరీరాలు దినదినము వృద్ధి చెందుతున్నాయంట బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు దినదినము కృషించిపోతున్నాడంట. దానికి అర్థం ఏంటి తెలుసా? మీకు అర్థమవడానికి చెప్తాను. శరీరానికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నావా లేదా? శరీరానికి కావాల్సిన ఇల్లు ఉందా అందరికీ? అదిదో సొంత తర్వాత సంగతి.
వర్షము ఎండ చలి వేయకుండా చక్కగా ఇల్లుందా లేదా? శరీరాన్ని బాగానే సమకూరుస్తున్నాం అనమాట. శరీరం తినడానికి ఆహారం ఉంటుందా లేదా? బిర్యానీ, పప్పు అన్నమో పెరుగు అన్నమో తర్వాత సంగతి. తినడానికి ఉంటున్నాయా లేదా? శరీరానికి కావాల్సిన బట్టలు అందరూ ఉంటున్నాయా లేవా? ఇక ఈ విధంగా చెబితే శరీరాన్ని మాత్రం అందరూ బ్యాలెన్స్ చేస్తున్నారు. దాని అర్థం అదే. ఆత్మలో దారిద్ర్యం అంటే, ఆత్మలో పేదరికం అంటే ఉండాల్సిన దాంటికంటే స్థితిలో ఉండటం. దారిద్ర్య రేఖకు దిగువన అంటారు చూసారా? సాధారణంగా ఒక మనిషికి 15,000 10,000 ఉంటే వాళ్ళు మినిమం బతకగలిగిన వాళ్ళు. ఒక 5,000 6,000 వస్తే వాళ్ళని దారిద్ర్య రేఖకు దిగువన వాళ్ళు అంటారు, వాళ్ళని నిరుపేదలు అంటారు. అంటే వాళ్ళు పోషించటానికి కూడా, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి కూడా వాళ్ళకేమీ లేదు, సరిపడినంత ధనం లేదు. అంటే మనము శరీరానికి కావలసినవన్నీ మనకు తెలుసు. దానికి ఇల్లు కావాలని తెలుసు, దానికి వస్త్రాలు కావాలని తెలుసు, దానికి ఆహారము కావాలని తెలుసు, దానికి స్నానాలు కావాలని తెలుసు. ఇలాగ మీకు శరీరంలో ఏ రోగం వచ్చినా కళ్ళు పోడవుగానే కళ్ళజోడు కావాలని తెలుసు. అవునా కదా? ఇలా శరీరాన్ని అందరూ బ్యాలెన్స్ చేస్తున్నారంట. కానీ విషయం ఏంటంటే ఆత్మను మాత్రము బ్యాలెన్సింగ్లో లేదంట. ఇప్పుడు నేను అడుగుతాను, ఆత్మకు కావాల్సిన ఏంటని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి? యేసయ్య ఎవడు ధన్యుడు తెలుసా? ఎవడు అదృష్టవంతుడు తెలుసా? ఎవడు సంతోషం కలిగినవాడు తెలుసా? తన ఆత్మ గురించి ఆలోచించి, ఆ ఆత్మకి కావలసినవి ఏంటో తెలుసుకొని, ఆ ఆత్మ దారిద్ర్యంలో ఉంది, పేదరికంలో ఉందని గ్రహించుకొని, ఆ ఆత్మని తిరిగి వర్ధిల్లా చేసుకునేవాడు ఉన్నాడే, వాడు ధన్యుడంట. ఆ ఆత్మకి కావలసినవి చాలా ఉన్నాయి. వాక్యము, ప్రార్థన, సహవాసము, ఇలా చాలా ఉన్నాయి. అయితే వాటన్నిటి గురించి మాట్లాడకుండా ఆ ఆత్మలో ఒకటి కావాల్సింది ఏంటి అంటే సువార్థికులను చేర్చుకునే స్థితి. ఈ స్థితిలో అందరూ దారిద్ర్యంలో ఉన్నారంట. కానీ ఈ గాయి ఎందులో అభివృద్ధి పొందుతున్నాడు తెలుసా? ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. ఏమి చేసి? కింద అంటాడు చూడండి, 3వ వచనానికి రండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ఎలా వర్ధిల్లుచున్నాడంటే ఒక పని చేసి వర్ధిల్లుతున్నాడంట. ఏం చేసి? సత్యమును అనుసరించి నడుచుకొనుచు అంట. ఏమనుసరించి నడుచుకుంటూ? ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. ఏం చేసి వర్ధిల్లుతున్నాడు? సత్యాన్ని అనుసరించి నడుచుకుంటూ. ఇంతకీ ఏంటి సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం? ఇది ప్రశ్న. అప్పుడు మనం ఆత్మలో వర్ధిల్లడం మనకు తెలుస్తుంది. ఇంతకీ సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం ఏంటంటే ఈ గాయి చేసిన పని. పూర్వకాలములో సంఘము నుండి సువార్థికులను పంపించేవాళ్ళు. ఈ కాలంలో సువార్థికులు తక్కువైపోయారు, కానీ సువార్త చేసేవాళ్ళు, యేసయ్యను మోసుకెళ్ళేవాళ్ళు. అటువంటి వాళ్ళని సంఘము పంపించేది. మీకు ఉదాహరణకి అర్థమవడానికి చెప్తాను. అంత్యోకయలో సంఘం ఉంది కదా, బైబిల్ చదువుతానండి, లేకపోతే నన్ను తిట్టుకోమాకండి, నేనేం చేయలేను. అంత్యోకయలో సంఘం ఉంది. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం చదివితే ఆ సంఘం అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తుందంట. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘంలో ఉన్న పెద్దలకి, ఆ ప్రవక్తలకి, వాళ్ళందరికీ ఏమని చెప్పాడంటే తెలుసా? ఇదిగో మీ సంఘంలో పౌలు, బర్నబా ఉన్నాడు, వాళ్ళిద్దరిని నా కోసం ప్రత్యేకపరచండి అన్నాడంట. ఎవరున్నారు? పౌలు, బర్నబా. వాళ్ళిద్దరిని ప్రత్యేకపరచు. ఇంతకీ ఎందుకయ్యా అని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వాళ్ళను అన్యజనులకు సువార్థికులుగా నేను నియమించుకున్నాను. కాబట్టి సంఘమా మీరేం చేయాలి? వాళ్ళిద్దరిని ప్రత్యేకపరచు అంటే చక్కగా సంఘం ఏం చేసింది తెలుసా? ఇద్దరు విశ్వాసులు పోతారు, 2 దశంభాగాలు పోతాయి, కాబట్టి మేము పంపించము అని అనలేదంట. నవ్వుతూనే చెప్తున్నా, చాలా సీరియస్ ఇష్యూ ఈనాడు. ఇప్పుడు నిజంగా నేను అంటాను, ఇప్పుడు వచ్చే 10 మందిలో సపోజ్ సందీప్ తమ్ముడికి, విజయానికి ఇదిగో నాకు వేరే చోట పరిచయం చేయమన్నాడని వచ్చింది అనుకోండి దేవుడు, అప్పుడు నా పరిస్థితి ఏమైంది చెప్పండి? తర్వాత కరెంట్ పని నేనే చేసుకుని విజయాన్ని చేయడిగా. నిజమేనా కదా? అంటే ప్రాక్టికల్గా ఆలోచించండి. అంత ఈజీ కాదు, మీరు ఏదో చదివినంత ఈజీ కాదు.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘాన్ని ప్రేరేపించి, ఇదిగో పౌలుని బర్నబాని నా కోసం ప్రత్యేకపరచండి. ఇంతకు నా కోసం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు సమస్త అన్యజనులకు వాళ్ళు ఏం చేయాలి, సువార్థికులుగా నేను ఏర్పరచుకున్నానంటే వాళ్ళు లోబడి చక్కగా మళ్ళీ ఉపవాస దినాలు పాటించారు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులుంచి చక్కగా సువార్తలో వెళ్ళటానికి కావలసిన సామాగ్రి సంఘం ఇచ్చి పంపించింది. ఎవరిచ్చి పంపించారు? ఆ తర్వాత పౌలు గారు అభివృద్ధి చెందుకుంటే సేవ చేస్తే తర్వాత ఫిలిప్పీ సంఘం పోషించింది. ఆయనకి సంఘ పరిచయం లేదు. పౌలు గారికి సువార్త చేయడం, గుంపుని ఏర్పరచడం, వాళ్ళలో ఒక పాస్టర్ గారిని ఏర్పరిచేయడం, ఆయనకి అప్పగించేయడం, వెళ్ళిపోవడం. పాస్టర్ గారి కంటే స్టాండర్డ్గా ఉన్నారు 10 మంది. నెల వస్తే అంత కొంత వస్తుంది బతకడానికి. మరి సువార్తలు ఎలా బతుకుతారు? అంతేనే కదా. మీకు అర్థమవుతుందో వ్యర్థమవుతుందో నాకు తెలియదు, కానీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేస్తేనే సేవకులు మీ గురించి ప్రార్థన చేస్తారు. ఆ మాట మర్చిపోమాకండి. యేసయ్యతో తిరిగిన వాడు సాధారణ ఒక సంఘ పెద్ద గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో ఎదగాలి, సౌఖ్యంగా ఉండాలి. అంటే అర్థమేంటి తెలుసా? శరీరపరంగా కూడా నువ్వు చక్కగా ఉండాలి. ప్రత్యేకంగా అక్కడ అంటాడు హెల్త్ గురించి ప్రార్థన చేస్తున్నాడంట. ఆయనకి ఏదో ఆరోగ్యం బాగలేకపోతే గాయ గురించి, నిన్ను ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. దానికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే, నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్నావు కాబట్టి నేను ప్రార్థన చేస్తా. మీరు ధన్యతను పోగొట్టుకోమాకండి. అలాగే సంఘము సువార్తికులు పంపిస్తే మరి వాళ్ళు వేరే ఊరు వస్తారు కదా. అంత్యోక సంఘం పంపించింది. ఇప్పుడు వాళ్ళు ఆడికి వెళ్ళారు, ఫిలిప్పీ దేశానికి వెళ్ళారు, కొరింథీ పట్టణానికి వెళ్ళారు, ఎఫెసీ పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఎవరు చేర్చుకుంటాడు మరి? అవునా కదా. అక్కడ కొన్ని రోజుల నుండి సువార్త చేయాలా లేదా? మరి అక్కడ ఎవడు చేర్చుకుంటాడు? ఎవడు చేర్చుకోవాలి అంటే ఆల్రెడీ అక్కడ విశ్వాసులు ఎవరు ఉన్నారో వాళ్ళు చేర్చుకోవాలి. మాది మీ సంఘం కాదా అనకూడదు. అదే చెబుతున్నాడు. ఆ యోహాను గారు భక్తుడున్నాడే, ఆయన కొంతమంది సువార్తికులు పంపించాడంట ఆయన పట్టణానికి, ఆ గాయు ఉన్న ప్రదేశానికి. అప్పుడు ఆ గాయు ఏం చేశాడు తెలుసా? తన ఇంట్లో వాళ్ళని చేర్చుకున్నాడంట. తన ఇంట్లో వాళ్ళని చేర్చుకుని ఏం చేశాడో చూడండి. 5వ వచనం నుండి చదవండి, అర్థమవుతుంది మీకు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. అసలు విశ్వాసం అంటే ఎవరో తెలుసా? విశ్వాసం అంటే ఎవరో తెలుసా? అలాంటి సువార్తికులను చేర్చుకునేవాడే విశ్వాసి. అర్థమవుతుందా? పైగా వాళ్ళ సహోదరులు కాదంట, పరదేశులంట. వాళ్ళకి మొగపరిచయం కూడా లేదు. ఒక్క మాట యోహాను గారు చెబితే, ఇదిగో నేను రాలేను, ముసలివాడిని అయిపోయాను, మీ అందరికీ సువార్త చేసి మిమ్మల్ని బలపరచడానికి, మీ ఏరియాలో ఉన్న అన్యులు ఉన్నారు కదా, వాళ్ళకి సువార్త చేయడానికి నాకు శక్తి లేదు, నా సీన్ అయిపోయింది, నేను ముసలివాడిని అయిపోయాను, 90 ఏళ్ళు అయిపోయాయి. అయితే నాలాంటి ఆసక్తి కలిగిన సువార్తికుల సంఘంలో ఉన్నారు, వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తున్నాను, వాళ్ళని మీరు చేర్చుకొని మీ ఇంట్లో పెట్టుకొని వాళ్ళని ఏం చేయాలి తెలుసా? సువార్తకి సహకారులుగా నువ్వు ఉండు అని అంటే ఆయన ఏం చేశాడని తెలుసా? చక్కగా చేర్చుకున్నాడంట. చక్కగా చేర్చుకున్నాడంట. అందుకే యోహాను పత్రిక రాస్తున్నాడు ఆయనకి. వాళ్ళు మళ్ళీ పరదేశులు అంటే తెలియదు ఆయనకి, కానీ ఒక విశ్వాసికి తగినట్టు ఈ పదాలు గుర్తుండాలి మీకు. ఆత్మలో వర్ధిల్లడం అంటే సత్యాన్ని అనుసరించి నడవటం. ఇంతకీ సత్యాన్ని అనుసరించి నడవడం అంటే అర్థం ఏంటి తెలుసా? సువార్థికులను చేర్చుకోవడం, సత్యాన్ని అనుసరించి నడవటం. వాళ్ళు నీకు మొగపరిచి ఉన్నా లేకపోయినా పర్లేదు, అది విశ్వాసికి తగినట్టుగా అన్నాడు ఆయన. వాడే విశ్వాసి. ఆదివారం వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయి, మళ్ళీ శుక్రవారం వచ్చి ప్రార్థించేసి ఇంట్లోకి వెళ్ళిపోయి, తర్వాత వెళ్ళిపోయి అన్నీ చేసేవాళ్ళు
లేదు లేదు, ఇక్కడ విశ్వాసకు క్వాలిఫికేషన్ చెప్పాడు. సువార్థికుల్ని చేర్చుకునే మనసు ఉండాలి. కిందకి వెళ్ళారు చూడండి, ఇంకేమంటాడు, వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారంట. వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు యోహాను దగ్గరికి వచ్చి ఆ సంఘంలో సాక్ష్యం చెప్తున్నారంట, అయ్యా నువ్వు పంపించిన గాయు ఉన్నాడే, ఆయన మమ్మల్ని చక్కగా చేర్చుకున్నాడయ్యా, మా అవసరాలని తీర్చాడయ్యా అని చెప్పి ఆ యోహాను ముందు ఆ సంఘంలో చెబుతుంటే యోహాను ఆనందం పట్టలేకపోతుంది. 6-7 వచనాలు చదువుదాం. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజను వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండునుగాయు. వాళ్ళని చేర్చుకొని చక్కగా పంపించాల్సిన బాధ్యత, ఆ సువార్తకి సహకరించాల్సిన బాధ్యత దేవునికి తగింది. గుర్తుపెట్టుకో, సరిగ్గా పంపించాలంట, ఎట్టబడితే అట్ట పంపించకూడదంట. అన్నమాట. మళ్ళీ చదవనా, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండి నీకు మంచిగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, కాపరి కదా కొంచెం గరిచిగానే మాట్లాడగలడు, ఎందుకంటే ఆ గాయ ఆత్మని కాపాడింది నేనే కాబట్టి. అంతేనే కదా, ఆత్మని కాపాడింది ఆయనే కాబట్టి కొంచెం గట్టిగానే మాట్లాడొచ్చు, అధికారం ఉంది ఆయనకి. ఇలా చేర్చుకొని వారిని యుక్తముగా సాగనంపటం. మీకు అర్థమైందా? ఉన్న 5 రోజులు వారం రోజులు క్యాంప్ వేసుకున్నారనుకోండి, ఆ వారం రోజులు ఆ గాయు తన ఇంట్లో పెట్టుకొని ఆ సువార్థికుల్ని వాళ్ళందరినీ పోషిస్తూ తమ చుట్టుపక్కల దేవుని ఎరగని అన్యులు ఉన్నారే ఏనే తీసుకెళ్ళి వాళ్ళందరికీ సువార్త అందజేసి మళ్ళీ తిరిగి యోహాను గారి సంఘానికి ఏం చేస్తున్నాడంట, కావలసిన వస్తువులన్నీ ఇచ్చి వాళ్ళ దగ్గరుండి బస్సు ఎక్కించి మధ్యలో తినడానికి పులిహార చపాతీలు పెట్టి చక్కగా పంపించారంట, యుక్తముగా పంపించారంట. ఇలా చేయడం ఏంటి తెలుసా? ఇలా చేస్తే మనం ఎవరో తెలుసా? కింద మాట చదవండి, 8వ వచనం. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాం. వచ్చి ప్రార్థన చేసుకొని వినేసి వెళ్ళిపోయి పడుకోవడం కాదు, సత్యానికి సహకారులుగా నీవు నేను ఉండాలి. దాన్ని ఏమన్నాడంటే, సత్యాన్ని అనుసరించి నడిచే గుంపులో నీవు నేను కూడా సహకరించాలి. దానికి మరొక పదం చెప్పానే, జత పనివారుగా ఉండాలి. జత పనివారు అంటే అర్థమేంటి తెలుసా? దానికి ఉదాహరణ ఎద్దులు అనమాట. ఒక ఎద్దుకి ఇంకొక ఎద్దు ఏంటి తెలుసా? జత. కానీ ఇద్దరి పని ఒకటే, వెనకున్న భారాన్ని మోయడం. అంతేనే కదా? ఈ ఎద్దు పని ఆ ఎద్దు పని ఒకటే, వెనక ఏదైతే అది మోయాలంతే. ఇదిగో విశ్వాసి అయినా సువార్థికులైనా కాపరైనా వీళ్ళందరూ ఎవరు అంటే సత్యానికి ఒకరొకరు సహకారులుగా ఉండేవాళ్ళు. మరి వీళ్ళందరూ మోయాల్సింది ఏంటంటే యేసయ్యను భుజాన మోసుకొని వెళ్ళాలి. వీళ్ళందరూ మోయాల్సింది ఏంటంటే సువార్తని మోసుకెళ్ళాలి. పాస్టర్ వచ్చి ఏమన్నా వేరే దేవుడి గురించి ఏమైనా బోధిస్తాడా? సువార్థికుడు వచ్చి వేరే దేవుడి గురించి ఏమైనా బోధిస్తాడా? విశ్వాసం వచ్చి వేరే దేవుడి గురించి ఏమైనా బోధిస్తారా? చాలా క్లియర్గా చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా క్లియర్గా చెబుతున్నాడు. ఏదో మనం సాధారణంగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు నేను సత్యానికి సహకారులుగా ఉండాలి. ఇదిగో సువార్తను మోసుకెళ్లే వాళ్ళు ఉన్నారే, దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉన్నారే, వాళ్ళకి నువ్వు సహకారులుగా ఉండాలి, వాళ్ళకి తోటి జత పనివాడిగా ఉండాలి. ఇది మీరు అయినా పర్లేదు అనుకుంటున్నారేమో, బద్దులై ఉన్నారు. అది బాధ్యత గుర్తెట్టుకోండి. కింద చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. మనందరం ఎవరమంట? సత్యానికి సహకారులుగా ఉండడానికి బద్దులము గుర్తుపెట్టుకొని అంటున్నాడు ఆయన. అంటే బాధ్యత ఉంది. బాధ్యత మీరితే ఏముంటాయి తెలుసా? దెబ్బలు ఉంటాయి. అవునా కదా? బాధ్యత మీరితే ఏముంటాయి? మీకు ఉదాహరణ చెప్పడానికి చెప్తాను. సెక్యూరిటీలు ఉన్నారు, స్వీపర్లు ఉన్నారు. వాళ్ళ పని ఏంటి? కాపలా గాయడం. చక్కగా నిద్రపోతున్నాడు అనుకోండి, అవునా కదా?
అప్పుడు సూపర్వైజర్ వచ్చి, అయ్యా ఇది నైట్ డ్యూటీ కదా, 12 అయింది కదా, నిద్ర వస్తుంది అంటే ఊరగా 15,000 ఇస్తున్నావా? అది నీ బాధ్యత, అవునా కదా అంటారా లేదా? బాధ్యత అంటే అది. బాధ్యత విస్మరిస్తే దానికి కొన్ని దెబ్బలుంటాయి. ఇది వెసులుబాటు కాదు సువార్తికులకు సహకరించటం, అది మనందరి బాధ్యత. అప్పుడు మనం ఏమవుతుంది తెలుసా? ఆత్మలో వర్ధిల్లుతాం. ఈ మాట చెప్తే నిజమే, యేసయ్య చెప్పింది నిజమే కదా. చాలా దారిద్ర్యంలో ఉన్నాం మనందరం. వాళ్ళు వస్తే మనకినడానికి టైం ఉండదు, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి ఈ పక్కింటికి తీసుకెళ్ళాలంటే ఇంకెంత పెద్ద పని, అవునా కదా? నిజమేనా కదా? చాలా సీరియస్ ఇష్యూ, మీకు అర్థమవటం లేదు. ఇదిగో గాయు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు. ఏం చేసి? సత్యాన్ని అనుసరించి. ఏంటయ్యా సత్యం అంటే? ఎవరైతే సువార్త భారము మోసుకొని వెళుతున్నారో, దేవుని మాటలను మోసుకొని వెళుతున్నారో, వాళ్ళందరినీ చేర్చుకొని వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీర్చి, నువ్వే ఇదిగో ఆ వ్యక్తి మారు మనసు పొందలేదు, ఆ కుటుంబం మారు మనసు పొందలేదని చెప్పి వాళ్ళ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర సువార్త చేపించి మళ్ళీ ఏం చేస్తున్నాడంట? చక్కగా ఆయనకి దారి ఖర్చులు ఇచ్చి మళ్ళీ ఆయన ఇంటికి పంపిస్తున్నాడంట. మరి ఎందుకు? మీరు సువార్త చేస్తే మాకు పని లేదనమాట. దీనికి ఒకటే రెమెడీ, మీరు సువార్త చేయడం నేర్చుకోవడం. అప్పుడు మీ డబ్బులు మిగులుతాయి. నువ్వన్నా ఇంటి పక్కన వ్యక్తికి మారు మనసు వచ్చేలా చేయాలి, నువ్వన్నా నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ సువార్త ప్రకటించాలి. లేదా సువార్త ప్రకటించే భారం ఉన్నటువంటి వరము కలిగినటువంటి భక్తులు ఉంటారు, వాళ్ళని కనిపెట్టి ఇంట్లో చేర్చుకొని వెళ్ళాలి. శిష్యులతో అన్న మాట ఏంటి తెలుసా? శిష్యులను పంపిస్తే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి? మీరు ఆడబడితే ఆడ తిరగమాకండి, ఎవడింట్లో పడితే ఆడికి వెళ్ళమాకండి, ఎవడైతే ఒకడు ఉంటాడో వాడింట్లోనే బస చేయండి, సమాధాన పాత్రుడు ఒకడు ఉంటాడు, వాడిని ఎత్తుక్కోండి, ఆడింట్లోనే తినండి. అయ్యో వాళ్ళు తింటున్నాం కదా మేమేమనుకుంటామో అని అనుకోమాకండి, మీరు జీవితానికి పాత్రులు, అవునా కదా? ఆ ఇంట్లోనే తినండి, ఆ ఇంట్లోనే ఉండండి, ఆ ఇంట్లోనే వారం ఉండి ఆ ఊరంతా సువార్త చేయండి. వచ్చేటప్పుడు మాత్రం ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మళ్ళీ ఇక్కడ లిటికేంటి తెలుసా? ఇక్కడ పెద్ద లిటికేంటి తెలుసా? ఆ ఇల్లు యోగ్యమైనదైతే మాత్రమే వారి ఆశీర్వాదం వస్తుందంట ఆ ఇంటి మీదకి. ఒకవేళ వాళ్ళు సరిగ్గా లేరనుకోండి, ఆశీర్వాదం మళ్ళీ ఎవరింటి వచ్చి వెళ్ళిపోద్దంట? ఆ సువార్తికుడి ఇంటి అంటకే వెళ్ళిపోద్ది అనమాట. ఎంత లిటుకుందో చూసారా? ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేయాలి తెలుసా? ఒక విశ్వాసి ఎదురు చూడాలి తెలుసా మీకు? దేవా ఏ సేవకుని పంపిస్తావు, ఏ సువార్తికుని పంపిస్తావు, ఇదిగో నా చుట్టుపక్కల ఎంతమంది అన్యులు ఉన్నారు, నేను వాళ్ళని చేర్చుకొని వీళ్ళందరికీ సువార్త చేయించాలి అని ఎదురు చూడాల్సిన విశ్వాసి సువార్తికులు వస్తే ఖాళీ లేదని చెప్పే స్థితికి వచ్చామన్నమాట. చాలా నవ్వుతూ చెబుతున్నాను, చాలా సీరియస్ ఇష్యూ. ఈరోజు సమస్త దారిద్ర్యానికి, క్రైస్తవులుగా అనేకమైన శ్రమలతో కొట్టబడటానికి, అనేకమైన నీచకార్యాలతో కొట్టబడటానికి కారణం ఏంటి అంటే కుటుంబాలు వాళ్ళ ఆత్మలో దారిద్ర్యం ఉన్నారు తప్ప ఎప్పుడు అర్థం లేదు. ఒక కుటుంబము, ఒక విశ్వాసం ఎదురు చూడాలంట. ఎవరిని సేవకును నా ఇంటికి పంపిస్తావు, ఎవరి ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సువార్త చేస్తావు, త్వరగా పంపించు, వాడిని నేను చేర్చుకుంటాను, ఇద్దరం కలిసి ఈ చుట్టుపక్కల వాళ్ళకి సువార్త చేస్తాను, తర్వాత ఆయన్ని పంపించి వేస్తాను అని విశ్వాసి ఎదురు చూడాలంట. ఎంత తలక్రిందులు ఉంది కదా. ఎప్పుడైనా నమ్ముతారా ఆత్మ దారిద్ర్యంలో ఉందంటే? ఆత్మ పేదరికలు ఉందంటే నమ్ముతారా? యేసయ్యకి ఎదురు చెప్పే పెద్ద జ్ఞానం మనకి ఎవరికొని చెప్పండి? ఆ మాట అంది యేసయ్య. ఇంకొకరు ఎవరన్నా అంటే ఎదురు చెప్పేవాళ్ళు ఏమో. యేసయ్యని మించిన జ్ఞానవంతుడు భూమి మీద ఎవరున్నారు చెప్పండి? అలా చేర్చుకుని పంపించాడంట. అప్పుడు నువ్వు గిన్నెడి నీళ్ళు ఇచ్చినా పోవన్నాడు ఆయన, నీ ప్రతిఫలం పోగొట్టుకోవన్నాడు. అవునా కదా? అవును ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసికి ఎంత బాధ్యత ఉందో తెలుసా?
మనందరం భాగ్యాలను అనుభవించడం నేర్చుకున్నాం తప్ప బాధ్యతలు స్వీకరించడం వదిలేసామంట. ఒక గొప్ప దైవజనుడు అంటాడు, క్రైస్తవులు భలే తిడతాడు ఆయన. పిఎస్ స్వామి గారని శ్రీకాకుళం భాషలో భలే ఉంటుంది ఆయన తిడుతుంటే. ఆ శ్రీకాకుళం భాషలో భలే ఉంటుంది అనమాట. మీరు పాము పిల్లలు, మీకు మట్టి తింటారు తప్ప వాక్యం తింటారు అనమాట. భలే అంటుంటాడు ఆయన తిట్ట. 60 ఏళ్ళు వచ్చాయి ఆయన తిడుతుంటే బాగానే ఉంటుంది, మేము తిడితే బాగు. క్రైస్తవులారా, మీరు భాగ్యాలని అనుభవించడం నేర్చుకున్నారు, బాధ్యతలు ఉన్నాయని మర్చిపోయారు అంటాడు ఆయన. బాధ్యత ఉన్నోడికే భాగ్యాలు వచ్చేది, అవునా కాదా? ఎంత దారుణం చెప్పండి. బాధ్యతగా బతికేవాడనా చక్కగా ఉండేది? బాధ్యతగా బతకుండా భాగ్యాలు ఎవడన్నా అనుభవిస్తాడా? బాధ్యతగా రోజు పనికి వెళ్తే ఇంట్లో ఆకలి, ఇంట్లో అప్పులు లేని స్థితి ఉంటుంది. బరి తెగించి ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏముంటుంది? భాగ్యాలు ముందు కాదు, బాధ్యతల ముందు, తర్వాతే భాగ్యాలు. బాధ్యత ఉన్నోడికి భాగ్యాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఎంత విచిత్రం అనిపిస్తుందో. విశ్వాస ఎదురు చూడాల్సింది పోయి గాయం గురించి చెప్తున్నాడు ప్రేమ దేవునిలారా. ఊరికే చేరాలంటే వాళ్ళు వాళ్ళ గురించి ప్రార్థన. నన్ను అడిగితే అప్పుడప్పుడు అంటాను, గాయ అడుక్కోలేదేమి, నాకు తెలిసి అడుక్కొని ఉన్నాడు. గాయ అయ్యా నా ప్రార్థన చేయ, అయ్యా నా ప్రార్థన చేయని 7 వారాల నుండి మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నా, ఇప్పుడు కన్నా దొరికింది, నా గురించి ప్రార్థన చేయి అని అంటే వాడు ఒక 10 రూపాయలు 10,000 తీసుకొని చేస్తానంటాడు కానీ చేయడు మ్యాక్సిమం. కానీ సత్యాన్ని అనుసరించి నీవు నేను బతికితే, సత్యాన్ని అనుసరించి నీవు నేను జీవించగలిగితే, ఆ సత్యానికి నీవు నేను సహకారులుగా జత పని వారిగా ఉంటే సేవకుడికి భయం వేస్తుంది. అమ్మో వాళ్ళ గురించి ప్రార్థన చెబితే నాకు పాపమని. ఆ స్థితికి వెళ్ళాలి మన భక్తి. ఇంతగా ఆత్మలో వర్ధిల్లే వాళ్ళకి, ఇంతగా దేవునికి సేవ గురించి, దేవుని సువార్త గురించి శ్రమ పడే వాళ్ళ గురించి, వీళ్ళ కుటుంబం గురించి కానీ ప్రార్థన చేయలేదనుకోండి, రేపు దేవుడు నన్ను లెక్క అడుగుతాడు అనే భయముతో సేవకులు చేయాలి. అది మీరు చేయించాల్సిన ప్రార్థన. సాక్షాత్తు యేసయ్యతో తిరిగిన అపోస్తలుడు ఒక చిన్న సంఘ పెద్ద గురించి ప్రార్థన చేస్తున్నాడు. మనము కంపల్సరీగా సువార్తికను చేర్చుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈసారి నేను ఎవరన్నా అడిగితే మీరు దైవజనుడి విశ్వాసాన్ని చెప్పమాకండి, మేమందరం జత పని వారు అని చెప్పండి. మేమందరం ఎవరో మనమన్నా మార్చుకుంది ఈసారి నుండి. అయితే ఈసారి ఎవరన్నా నన్ను అడిగారు అనుకోండి, నాతో పాటు వచ్చిన విశ్వాసాన్ని అడిగారు అనుకోండి, మేమందరం జత పని వారం అండి అంటాం. ఏ జత పనులు అంటే సువార్త చేయడంలో అంటాం, యేసయ్యను మోసుకెళ్ళడంలో అంటాం, ఆయన నామాన్ని మోసుకెళ్ళడంలో అంటాం. అప్పుడు భేదం తెలియదు, అంతేనే కదా? నేను పాస్టర్ అని చెప్పి ఆయన విశ్వాసం చెప్పగానే నా ప్లేస్ మారిపోద్ది, నేను తినే ప్లేస్ మారిపోద్ది, విశ్వాసం తినే ప్లేస్ మారిపోద్ది, అవునా కదా? అంత ఈజీ కాదు, కానీ జ్ఞాపకం పెట్టుకొని ట్రై చేస్తే అవుతుంది. మనందరం ఎవరమంట జత పని వారిగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లరా. అప్పుడు నువ్వు అడగక్కర్లే ప్రార్థన చేయమని, సేవకుడికే భయం పడుతుంది, తోటి సహోదరుడికే భయం పడుతుంది. అమ్మో ఆమె గురించి ప్రార్థన చేయకపోతే నాకు పాపం కలుగుద్ది అని. ఆ భయాన్ని ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా అనుభవించారా? ఇదిగో ఇప్పుడు ఆ తల్లి గురించి నేను ప్రార్థన చేయకపోతే నాకు పాపం కలుగుద్ది, నేను కంపల్సరీగా ఆమె గురించి ప్రార్థన చేసి పడుకోవాలి అని ఎప్పుడన్నా పడుకునే ముందు మీకు ఎవరన్నా గుర్తొచ్చారా? జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమ దేవుని పిల్లరా. అంత మంచోడు గాయు. ఆ చేర్చుకున్న వాళ్ళంతా చక్కగా యోహాను సంఘం దగ్గరికి వెళ్ళి ఈయన సత్య ప్రేమను గురించి, సత్య ప్రవర్తన గురించి చక్కగా చెబుతుంటే ఆ సేవకుడు మురిసిపోయాడంట. నాకు బహు సంతోషం వేసింది. 4వ వచనంలో అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని నీ వినటం కంటే నాకు ఇంకా మించిన ఆనందం లేదంట. ఒక సేవకుడికి ఎప్పుడు ఆనందపడాలి అంటే, విశ్వాసి దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు నిజమైన సేవకుడు చాలా ఆనందపడతాడు. వాడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయిన తర్వాత సంగతి. నిజమైన సేవకుడు ఎప్పుడే ఆనందపడతాడు, అప్పుడే ఆనందపడతాడు. చూడండి ఆ మాట 3వ వచనము,
కావాలి అంటే నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదంట. సేవకుడి ఆనందం విశ్వాసులు తన పిల్లలుగా చూసుకుంటూ వాళ్ళందరూ సత్యానుసారంగా బతకాలి అని. విశ్వాసుల బాధ్యత మీరు సత్యానుసారంగా బ్రతికి సేవకులని తండ్రులుగా భావించి వాళ్ళ హృదయాన్ని ఆనందపరచాలి. మీరు ఆయాసపరచకూడదు. సేవకుడు ఏ విషయంలో ఆనందపడాలో చెబుతున్నాడు, విశ్వాసి ఏ విషయం చెయ్యాలో చెబుతున్నాడు. ఇక్కడ మీరందరూ సత్యానుసారంగా బ్రతికి సేవకుడుగా ఉన్న తండ్రిగా భావించి అతని హృదయాన్ని నేను ఆయాసపరచకూడదే, అతనికి నేను చెడ్డ పేరు తేగకూడదే అని సత్యాన్ని అనుసరించి బతకాలని ఆశ మీకు ఉండాలి. అది మీ బాధ్యత. దాన్ని చూసి మేము ఆనందపడాలి. చాలా జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమన దేవుని పిల్లారా. సువార్తకి జత పని వారిగా లేకపోతే, సువార్తకి ఉపచారము చేసేవారిగా లేకపోతే, ఆ యేసయ్య శిష్యులు కూడా ఎవరు? యేసయ్య శిష్యులు కూడా దేనికోసం వచ్చారు చెప్పండి? సువార్తను మోసుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళు కూడా. అందుకే పేతురు ఎమ్మటే మేలు పొందుకోగానే ఉపచారం చేసింది. మార్తా మరి ఎందుకు తెగ ఉపచారం చేసేస్తున్నారు యేసయ్యకి అని తెలుసు. సువార్త చేసే పాదాలు చాలా సుందరములు. ఎంత బాగా చెప్తాం ఒక కంటత వాక్యం కదా. సువార్త చేసే పాదాలు చాలా సుందరములు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆలోచిస్తుంటే, ఎంత పాపాన్ని మూట కొట్టుకుంటున్నాము. దేవుని లేకపోతే ఈ పాపం వచ్చేది కదా మనకి. అవునా కదా? రోమపత్రికలో పౌలు అన్నట్టు, మీరు ఉగ్రతను మూట కట్టుకుంటున్నారు అంటాడు. మీ మారని మనస్సు, మీ కఠినమైన హృదయము, దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మీ మారు మనస్సుకై ప్రేరేపిస్తుందని మీరు ఎరగక, 2వ అధ్యాయం అంటాడు చూడండి. దేవుడు అనుగ్రహ ఐశ్వర్యం, ఇన్ని పాపాలు చేస్తున్నా ఇంకా బతకున్నా నిన్ను ఇంకా సజీవులుగా ఉంచుతుంటే దానికి నువ్వేమనుకున్నా ఎన్ని చేసినా దేవుడు ఏమనలే అని మీరు అనుకుంటున్నారు కదా. కానీ మిమ్మల్ని మారు మనస్సుకై ప్రేరేపిస్తుందని ఎరగక ఉగ్రత దినమందు మీరు ఏం చేస్తున్నారంట? ఉగ్రతను మూట కట్టుకుంటున్నారంట. యేసయ్య అంటాడు అప్పుడప్పుడు, నా మాటలు వినకపోతే మీకు పాపం లేకుండా పోను. ఇప్పుడు నా మాటలు విని మీకు పాపం వచ్చింది అంటాడు ఆ పరిశీలి సర్దుకెళ్తాం. అవునా కదా? అంటే మేము గుడ్డోళ్ళమా అని అంటే, మీరు గుడ్డోళ్ళని ఒప్పుకుంటే మీరు పాపం లేకుండా పోను. మేము గుడ్డోళ్ళం కాదంటున్నారు కదా, ఇప్పుడు మీకు పాపం అంటాడు ఆయన. వేషధారులారా, ఆ రోమపత్రిక 2వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి. బైబిల్ చదవండి, వాక్యం చదవండి. నీ హృదయానికి ఆనందాన్ని ఇచ్చేది వాక్యం. నీ బాధల్లో శ్రమల్లో ఆనందాన్ని ఇచ్చేది వాక్యం. మీకు దీవెన కావాలా? మీకు జీవం కావాలా? మీకు ఆశీర్వాదం కావాలా? మీకు మేలు కావాలా? మోషే ఏం చెప్పాడు తెలుసా? ధర్మశాస్త్ర విధులన్నీ చెప్పేసి, ఇదిగో మీ ముందు జీవం పెట్టా, మరణం పెట్టా, మీ ముందు ఆశీర్వాదం పెట్టా, దీవెన పెట్టా, మీ ముందు శాపం పెట్టా, మీ ముందు మేలు పెట్టా, మీ ముందు కీడు పెట్టా. ఇంతకు ఏం పెట్టావంటే ఏముండదాడా? ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నీ చెప్పేస్తాడు వాళ్ళకి. దాని ప్రకారంగా బ్రతికితే మీకు జీవం, దాని ప్రకారంగా బతకపోతే మీకు మరణం. ఆ ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే మీకు ఆశీర్వాదము, దీవెన. ఆ మాటల ప్రకారంగా బతకపోతే మీకు శాపం. ఆ మాటల ప్రకారంగా బ్రతికితే మీకు మేలు, ఆ మాటల ప్రకారంగా బతకపోతే మీకేంటి? కీడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చదువుకోండి కావాలంటే. ఏంట్రా నాయన ఆశీర్వాదం, ఏంటి దీవెన, ఏంటి మేలు? సిగ్గుచేటు క్రైస్తవులకి. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, మోషే ఏమి చెప్పలేదు వాళ్ళకి. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ, వాక్యాలన్నీ చెప్పేసి, ఈ విధంగా బతికితే మీకు మేలు అంతే, ఈ విధంగా బతికితే మీరు జీవం అంతే, బతుకుపోతే మీకు మరణం అంతే. కొన్ని బట్టి పట్టండి. ఆశీర్వాదం అంటే ఏంటో తెలియదు, మేలు అంటే ఏంటో తెలియదు, దీవెన అంటే ఏంటో తెలియదు. ఇదేంటి దాన్ని ఏమంటారు? ఇంకా దీవెన,
జీవం అంటే ఏంటో తెలియదు, ఆశీర్వాదం దీవెన అంటే ఏంటో తెలియదు, మేలంటే ఏంటో తెలియదు. భ్రమలో బ్రతుకుతున్నాం మనం. స్వార్థలకి సహకారులుగా ఉండండి. ఎవడైతే దేవుని మాటలు చెప్పి నిజంగా వ్యక్తులను మారుద్దామని ఆలోచన కలిగి ఉన్నాడో వాళ్ళకి సహకారులుగా మారండి. అది విశ్వాసికి తగినది, అది దేవునికి తగినది, అది సత్యాన్ని అనుసరించి నడవటం. అప్పుడే నీ ఆత్మలను వర్ధిల్లుతావు. అప్పుడే నిజమైన సేవకులు నీ గురించి కన్నీరు గాచి ప్రార్థన చేస్తారు. అయితే రెండో మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఇంకొక లిటుకు ఉంది. ఎటువంటి సువార్థికుల్ని చేర్చుకోవాలి, ఎటువంటి సేవకులను చేర్చుకోవాలి. ఇక్కడ లక్షణాలు కూడా చెప్పాడు ఆయన. ఎవన పడితే అని చేర్చుకుంటూ ఒప్పుకోడు ఆయన. మళ్ళీ ఎటువంటి సువార్థికులను చేర్చుకోవాలయ్యా, ఎటువంటి సేవకులను చేర్చుకోవాలయ్యా, ఎటువంటి వారికి మేము పరిచయం చేయాలి అంటే మొదటి క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? 7వ వచనానికి రండి. క్షమించండి, 5వ వచనానికి రండి. వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టు చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదురు సాక్ష్యం ఇచ్చిరి. తర్వాత మాట చూడండి. ఆ వెళ్ళిన వారు ఉన్నారే, ఆ సువార్థికులు ఉన్నారే, ఆ దేవుని పని చేసే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎవరంటే తెలుసా? అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరారంట. మొదటి క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? వాళ్ళ సువార్త ఇంటింటికి వెళ్ళి చేయడం వెనక ఉద్దేశం ఏమో కూడా తెలుసా? పాస్టర్ గారు అనగానే ఇంటికి వెళ్ళంగానే డబ్బులు చేతుల్లో పెడతారు. అవునా కదా? మీకు తెలిసే లేదో, అన్యుడికి కూడా ఆ విషయం తెలుసు. అవునా కదా? నిజమే. మా మాదలవారి గూడెంలో ఎక్కువ అన్నిలే ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కంపల్సరీగా దానం తీసుకొస్తారు. మందిరానికి వచ్చేయమంట, వాళ్ళు మందిరానికి రాదు, దానం రాదు. అంటే సువార్త చేసే వారి వెనక ఉద్దేశం ఒకటి ఉంటుందంట. వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా? అన్యజనుల వల్ల లాభం సంపాదించుకుంటారంట. ధనాపేక్ష కలిగిన సువార్థికులు కూడా ఉంటారు, ధనాపేక్ష కలిగిన సేవకులు కూడా ఉంటారు. కానీ నువ్వు ఎటువంటి వారిని చేర్చుకోవాలి తెలుసా గాయు? అన్యజనుల వల్ల వాళ్ళు ఏమి తీసుకోరయ్యా. వాళ్ళకి ఏంటి తెలుసా? ఆ అన్యజనులు యేసే నామాన్ని అంగీకరిస్తే చాలు. వాళ్ళు ఆశించేది ఏంటంటే వాళ్ళ దగ్గర నుండి ధనం కాదు, వాళ్ళు యేసే నామాన్ని అంగీకరిస్తే చాలంట. ఆ మనసున్న సేవకుడు సువార్థికుని స్వీకరించాలి. ఆ మనసున్న సువార్థికుని స్వీకరించాలి. వాడికి ధనాపేక్ష ఉండకూడదు. వాడి సువార్త ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ వ్యక్తి యేసే నామాన్ని తెలుసుకోవాలి. అంతే తప్ప వాళ్ళ దగ్గర నుండి నేను వెళ్ళి చెబితే 4 ధనం వస్తుందని ఆలోచించకూడదంట. అది మొదటి క్వాలిఫికేషన్. మీరు ఈజీగా పట్టేయగలరు. పాస్టర్ గారి ఇంటికి వస్తే, సువార్తికి ఇంటికి వస్తే ధనాపేక్ష లేకపోతే మామూలుగా వచ్చాడని. అంత జ్ఞానం లేని వాళ్ళు ఎవరూ లేవు. అయితే మళ్ళీ చెబుతున్నా, వాని ఉద్దేశం మాత్రం ధనం అయితే వాడిని ఇంట్లోకి చేర్చుకోమాకండి. వాడి పాపక్రియలో పాపాలు వస్తాయంట. ఇదే సేవకుడు చెప్పాడు. పక్కన పేజీ చూడండి, 2వ యోహాను పత్రిక పక్కన పేజీ చూడండి, మీకు అర్థమైంది. 2వ పేజీ పత్రిక, క్షమించండి, 2వ యోహాను గారి రాసిన పత్రిక 10వ వచనం చూడండి. ఎవడైనను ఈ బోధన తేక మీ వద్దకు వచ్చినడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాల్వాడవుతాడంట. ఇందాక మీరు అన్నారే, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మా ప్రతిఫలం పోగొట్టుకోమని. అంటే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతి మీకు అంటుకుంటుందనేగా, అంతేనే కదా? అందుకని ఇచ్చేది మీరు ఇంకెందుకనన్నా. ఇదిగో ఆయన సువార్త చేస్తే నేను కూడా ఏమవ్వాలి? సహకారిని అవ్వాలనే ఉద్దేశంతోనే కదా నువ్వు నీళ్ళు ఇచ్చేది. సత్యానికి సహకారులకు అవడానికే కదా మీరు నీళ్ళు ఇచ్చేదైనా, ఆహారం పెట్టేదైనా, ఏ ధనం ఇచ్చేదైనా దేనికోసం చెప్పండి మీరు? ఆ సేవకుడు, ఆ సువార్థికుడు సువార్త చేస్తున్నాడు కాబట్టి, ఆ సత్యమైన పని చేస్తున్నాడు కాబట్టి, దానికి సహకారులు అవ్వటానికి, దానికి జత పని వారిని అవ్వటానికి నేనేం చేస్తున్నా? నా సంపాదనలో ధనమునిచ్చి వాళ్ళని చేస్తున్నా. అంతేనే కదా? అంటే సగం ఏం రావాలి నీకు? ఆశీర్వాదం రావాలనే కదన్నా. మరి ఇప్పుడు దొంగ బోధకుడు వచ్చాడు అనుకోండి, ధనాపేక్ష సువార్థికుడు వచ్చాడు అనుకోండి, వాడికి కూడా బాగా భోజనం పెట్టి
ఉన్న విశ్వాసులని ఆ సువార్త చేయాల్సిన అన్యుల జనులకు వాళ్ళకి పాపం ఇంకొంచెం చెడగొట్టి వెళ్ళిపోతాడు అటు ధనం తీసుకొని. అప్పుడు వాడి దుష్టక్రియలు ఏమొస్తాయంట? నీకు కూడా పాలు వస్తాయంట. అది అన్నప్పుడు ఇది న్యాయమేనా కదా? ఎవరైతే ఆశీర్వాదాన్ని చెబుతున్నాడో అదే సంఘ పెద్ద, ఆ వ్యక్తి సరైనడు కాకపోతే నీకు దుష్క్రియల్లో కూడా పాలితం వస్తుందని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మీకేమి క్లమ్జీగా చెప్పట్లేదు నాకు తెలిసి. ఎటువంటి సువార్థికులను చేర్చుకోవాలి, ఎటువంటి సేవకులను చేర్చుకోవాలంటే మొదటి క్వాలిఫికేషను వాడికి ధనాపేక్ష ఉండకూడదు. ఆ కుటుంబం దగ్గరికి వెళ్తే వాళ్ళు 100 రూపాయలు 200 చేతిలో పెడతారు అని ఉండకూడదంట. ఆ కుటుంబము యేసయ్యని స్వీకరించాలి, ఆయన నామాన్ని స్వీకరించాలి, ఆయన నమ్ముకోవాలి అనే ఉద్దేశం ఉన్న దాని దగ్గరికి తీసుకెళ్ళాలంట. వాడికే ఆతిథ్యం ఇవ్వాలి. ఇంకో 3 క్వాలిఫికేషన్ చెప్తారు చూడండి. 3 యోహాను పత్రిక 12వ వచనము. దేమేత్రియు ఆల్రెడీ ఒకరిని తీసుకెళ్లారు కదా, కొందరిని ఈయన స్వీకరించాడా లేదా? కొందరికి ఆతిథ్యం ఇచ్చాడా? మళ్ళీ యోహాను గారు ఖాళీగా ఉండట్లేదంట, ఈసారి ఇంకొక వ్యక్తిని పంపిస్తున్నాడంట. ఆయన కూడా నువ్వే స్వీకరించని. ఇంతకుముందే 7 మందిని పంపించారు, వాళ్ళకి చక్కగా ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు మళ్ళీ తిరిగి పంపించారు. తర్వాత వాళ్ళ సంఘం ముందు గాయ గురించి బాగా సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఆసరాగా తీసుకొని ఆ యోహాను గారు ఏమన్నారు తెలుసా? ఇంకో దేమేత్రి అనే సువార్థికుని కూడా నేను పంపిస్తున్నా, ఆయన కూడా చేర్చుకొని ఆయన కూడా సువార్థికులు నువ్వేం చేయాలి? సహకారిగా ఉండు అంటున్నాడు. అయితే ఆ దేమేత్రి ఎటువంటి వాడంటే ఆయన చెబుతున్నాడు యోహాను గారు. ఎటువంటి వాడు అంటే మొదటి పని, అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు. రెండో క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? వాడు అందరి దగ్గర నుండి మంచి పేరు పొందుండాలి. ఆ సువార్థికునికి మనుషులందరి దగ్గర ఏముండాలంట? మంచి పేరు ఉండాలి. వాడే తాగుబోతు, వాడే తిరిగిపోతూ, వాడే తిట్టుపోతూ అనుకున్నాడు అనుకోండి, ఆయన్ని మీ ఇంట్లో పెట్టేసి ఆయన సువార్త తీసుకెళ్లారనుకోండి, సువార్త ఎవరైనా చేస్తారా? లేకపోతే ఇంక మీకు ఇంకొంచెం పేరు చెడగొడుతుందా? రెండో క్వాలిఫికేషన్ ఏంటి అంటే వాడు మనుష్యులందరి వలన ఏం పొందుండాలి? మంచి సాక్ష్యం పొందుండాలి. మూడో క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? సత్యము వలన కూడా సాక్ష్యం పొందుండాలి. అంటే బయట మనుషుల వల్ల కూడా వాడు మంచోడని పేరు పెట్టుకోవాలి. రెండోది వాక్యంలో ఉంది, ఈ వాక్యానుసారమైన జీవితం కూడా అతనికి ఉండాలి. ఇంకా మాట చెప్పాలంటే ఈ వాక్యం కూడా అతనికి తెలిసి ఉండాలి. సువార్తికుడిని బోర్డు వేసుకుంటే సరిపోదు, యేసయ్య పేరు జపిస్తే సరిపోదు. సువార్తికుడికి ఏం తెలిసి ఉండాలంటే లేఖనాలు తెలిసి ఉండాలి. పౌలు గారు సువార్తికుడేనా? అతనికి మంచి సాక్ష్యం ఉందా? ఎక్సలెంట్ సాక్ష్యం ఉంది. మంచి జ్ఞానం ఉందా? వాక్యం మీద పట్టుందా? గమలీయుల దగ్గర చక్కగా ధర్మశాస్త్రం అంతా పిండి చేసినోడు. సువార్తికుడికి బయట సాక్ష్యం ఉండాలి, సంఘంలో సాక్ష్యం ఉండాలి, నెక్స్ట్ వాక్యము కూడా తెలిసి ఉండాలి. సువార్త చేయడం తెలిసి ఉండాలి. ఎలా పడితే అలా పడితే నవ్వుతారు మనల్ని చూసి. ఈనాడు యేసయ్యని సరిగ్గా పరిచయం చేయడం రాకే సువార్తని నవ్వుల పాలు చేసింది మనమే, వేరే వాళ్ళు కాదు. జ్ఞానం నేర్చుకోవాలి, సువార్త ఎలా చేయాలో నేర్చుకోవాలి. పౌలు గారు సువార్త చేశారు కదా, ఆయన ఎలా చేశాడు, ఏమని ప్రకటించాడు, ఎవరి గురించి ప్రకటించాడు, తొంగి చూస్తే అపోస్తుల కార్యాలు ఇన్ని ఉంటాయి. మనకి తీరిక లేదు, కానీ సువార్త చేసేయాలి. మొదటిదేమో ధనాన్ని ఆపేక్షించకూడదు, ఆ కుటుంబం యేసుని స్వీకరిస్తే చాలని హృదయం ఉండాలి. రెండోది ఏంటి తెలుసా? బయట వారందరి వల్ల మంచి సాక్ష్యం పొంది ఉండాలి వాడు. మూడోది ఏంటి తెలుసా? సత్యము వలన కూడా సాక్ష్యం పొంది ఉండాలి. సత్యం అంటే ఏంటి? వాక్యానుసారమైన జీవితం ఉండాలి, ఆ వాక్యం మీద అవగాహన ఉండాలి. ఇక నాలుగోది అంటున్నాడు, ఆయన ఏమన్నాడంటే మేము కూడా సాక్ష్యం ఇస్తున్నాం. యోహాను అంటున్నాడు, నేను పూచి మా సంఘం అంతా సాక్ష్యం ఇస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, సువార్తికుడు సంఘంలో నుండి వెళ్ళాలి. ఎవరైనా మీద సువార్త చేయడానికి మీ ఏరియాకి వచ్చినప్పుడు మనం ఓకే దేవుడి పనే కదా అని అందరం చేసేస్తాం, కానీ నేను మళ్ళీ చెప్తున్నా, వాడి పాపక్రియల్లో కూడా వస్తాయి. ఎంత ఆశీర్వాదం ఉందో అంత నాశనకరం ఉంది.
బలలో చేతులు వేస్తే ఎంత ఆశీర్వాదకరం ఉందో అంతే నాశనకరం ఉంది. అవునా కదా? యోగ్యంగా ఉంటే ఆశీర్వాదం, అయోగ్యంగా తీసుకుంటే చచ్చిపోతున్నారంట, వ్యాధిగ్రస్తులు అవుతున్నారంట. అలాగే చేర్చుకుంటే ఎంత ఆశీర్వాదం ఉందో మంచి వాళ్ళని చేర్చుకుంటేనే ఆశీర్వాదం. నువ్వు పరీక్షించాలి. ఎలా పరీక్షించాలి అంటే నీకు తెలిసిపోద్ది. ఆ వ్యక్తిని అడుగు, ఎక్కడి నుండి వచ్చావు నువ్వు, నీదే సంఘం? నేను పలానా ఊరి నుండి వచ్చానండి సువార్త చేయడానికి, నాకు సంఘం ఇవన్నీ లేవని అనుకో, సంఘము లేనోడిని చేర్చుకోమాకనంత ఈజీగా. 100లో 2-3 మాత్రమే మంచోళ్ళు ఉంటారు. సువార్తికులు సంఘం ద్వారా పంపబడాలి. కంపల్సరిగా మీ ఏరియాకి కానీ, మీ ఇంటికి కానీ, మీ ప్రాంతానికి కానీ సువార్త చేయడానికి ఎవరన్నా వస్తే, సేవ చేయడానికి ఎవరన్నా వస్తే వాళ్ళని మీరు పరీక్షించాలి. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఏం చేస్తుంటావు, ఎందుకు వచ్చావు, మీదే సంఘం, ఆ పాస్టర్ గారి నెంబర్ ఇవ్వు, ఆ పాస్టర్ గారితో మేము మాట్లాడతాం. ఆ పాస్టర్ గారితో మాట్లాడి, అయ్యా ఈయన మంచోడేనా, ఈయన సంఘం ముందు మంచి సాక్ష్యం కలిగినోడేనా, ఏ ఊరు నుండి వచ్చావు, ఆ ఊర్లో అతనికి మంచి పేరుందా? ఇదేం బాబయ్యా సువార్తకి సహకరించడమే కష్టం అనుకుంటే మళ్ళీ ఎంత బయోడేటది ఏమన్నా మాకేడ దొరుకుతుంది అంటారా టైము? మేలు కావాలంటే, ఆశీర్వదింపబడాలి అంటే చేయడం అంతే. ఆరోగ్యం బాగలేదు, పని ఎక్కడ చేస్తామని అనుకుంటున్నారు ఏంటి? ఎవరన్నా పొట్ట గడవాలంటే ఆరోగ్యం బాగలేకపోయినా పరిగెడుతున్నారు. అవునా కదా? పరిగెట్టట్లేదా? డాక్టర్ రాగానే పరిగెత్తేస్తారు మీకు ఆరోగ్యం బాగాలేకపోయినా. 10 రోజులు కూర్చున్న 1వ తారీఖు మీకు కంపల్సరీ వెళ్ళిపోతారు. నేనేమంటానంటే అవసరం అని ఫీల్ అయితే వెళ్తాం, నాకు అవసరం లేదని కూడా కూర్చుంటాం. నిజంగా ఎవరైనా నమ్మకూడదు. ఇదే యోహాను గారు దొంగ బోధకుల గురించి చాలా ఎక్సలెంట్గా రాస్తారు. 1 యోహాను పత్రిక చదవండి. ఏ ఆత్మని మీరు నమ్మక, ఏంటంట 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం చదవండి. ఏ ఆత్మని మీరు నమ్మకూడదు. వాని మాట తీరు మీరు చూడాలి, వాని నడవడి చూడాలి, వాడి ఉద్దేశం ఏంటో చూడాలి, వాని సంఘం ఏంటో చూడాలి, ఆ సంఘంలో వచ్చే విశ్వాసాలు ఏంటో చూడాలి. ఇన్ని చూడక మనం ఏమవుతున్నాం తెలుసా? చాలా దెబ్బలు తిని పాస్టర్లు అందరూ దొంగలు అంటున్నాం. అంతేనే కదా? చాలామంది మోసపోయారు తెలుసా? పాస్టర్ గారు అని మేము అవకాశం ఇస్తే చాలా పాడు పనులు చేసే వాళ్ళు ఉన్నారు. దేవుడికి తప్పు కాదు, మీకు శ్రద్ధ లేదు. ఒక చీర కొనుక్కున్నప్పుడు డాగులు ఉండలే చూడవేంటి? వద్దన్న చూస్తావు, ఎవడు చెప్పక్కర్లే. అటువంటి సువార్తికుల్ని చేర్చుకోవాలి. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను ప్రియమైన దేవుని పిల్లరా, ఇదంతా వింటే మీకు అర్థమవుతుందేమో ఆత్మలు ఎంత దారిద్ర్యంలో ఉన్నామో అని. ఇలా చేర్చుకునేవాడు, చివరి మాట చెప్తాను, ఇలా చేర్చుకునేవాడే దేవుని సంబంధి. ఇలా సువార్తకి సహకరించేవాడే దేవుని సంబంధి. ఆ సంఘంలో ఇంకొకడు కూడా ఉండంట. మీరు 12వ వచనం చదివితే మీకు అర్థమైంది. వాడేమో చేర్చుకోడంట విశ్వాస ఎవరిని, సువార్తికుల్ని. చేర్చుకునే వాళ్ళు కూడా చేర్చుకునేవాడంట. అలాంటి సంఘ పెద్దలు కూడా ఉన్నారు. కింద ఆ మాట చదివి వెళ్ళిపోతాను చూడండి, ముగిచ్చేస్తాను చూడండి. గాయ ఎంత మంచోడు కదా. 9వ వచనం చూడండి. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, ఎవరో యోహాను గారు రాశారంట సంఘానికి. ఏమని? అయితే వారిలో ప్రధానత్వం కోరుకున్న దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదంట. ఇంకొక సంఘ పెద్ద ఉన్నాడంట దియోత్రెఫే, అతను మాత్రం ఏం చేయట్లేదంట, అంగీకరించట్లేదంట. నేను చేర్చుకొని మీరు పంపిస్తే వాళ్ళందరికీ ఎవరు ఉపచారం చేస్తారు, వాళ్ళందరినీ ఎవరు చేసుకుంటాడు అని చెప్పి అంటున్నాడంట. పైగా ఇంకో విశ్వాసాలు ఎవరికైనా చేర్చుకునే మనసు ఉంటుంది కదా, అలా చేర్చుకుంటే వాళ్ళ సంఘంలో తోలేస్తున్నాడంట. ఎంత భయంకరం చూడండి. కింద చూడండి, చదివినప్పుడు మీకు అర్థమైంది. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదులుచు, 10వ వచనం, అది చాలనన్నట్టు సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వాడిని వెలివేస్తున్నాడంట. ఎంత దౌర్భాగ్యులు ఉన్నారు చూసారా సంఘ పెద్దల్లో కూడా. ఒక సంఘ పెద్ద గాయు మంచిగా ఉంటే ఇంకో సంఘ పెద్ద దియోత్రెఫే ఉన్నాడు, అతనికి బాగా నేను మంచి పదవులు ఉండాలని బాగా ఇష్టం అంట. కాబట్టి ఆ యోహాను గారు రాస్తే లేక, ఇదిగో సహోదరులు వస్తున్నారు చేర్చుకోండి సువార్త చేయడానికంటే నేను చేర్చుకొని అంటాడంట. కానీ ఆయన చేర్చుకోకపోతే విశ్వాసాలను చేర్చుకుంటారని అనుకుంటే చేర్చుకున్న విశ్వాసం కూడా చేర్చుకోకుండా వాళ్ళని బలేస్తున్నాడంట. ఎక్కడికి?
సంఘంలో బయటకు తోసేస్తున్నాడంట. అప్పుడు యోహాను గారు ఏమంటున్నారు చూడు, అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. మాట మారిపోయింది చూసారా? గాయినేమో ప్రియుడా అని 3 సార్లు పిలిచి, ఇలాంటి దొంగ పెద్దనేమన్నాడు తెలుసా? వాడిని వదిలిపెట్టను నేను. ఎంతగా ప్రేమగా మాట్లాడినాడు, ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు తెలుసా? మళ్ళీ సేవకుడు లక్షణం అది. దొంగలను సహించకూడదు. దొంగలను సహిస్తే కుటుంబాలు పాడైపోతాయి, సంఘాలు పాడైపోతాయి. ఈనాడు సంఘాలు పాడవడానికి కారణం విశ్వాసులే. ఎంత ప్రేమ కలిగినవాడు అంతే కఠినం కలిగినవాడు. వాడి సంగతి నేను చూస్తాను, వస్తాను. సంఘానికి నేను వస్తాను, వాడి సంగతి చూస్తాను. అయితే 11వ వచనం, ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచునుడు కాదు. అయితే నీవు మాత్రం నాకు ప్రియుడివి. నువ్వెవరి సంబంధం తెలుసా? మేలు చేయవాడే దేవుని సంబంధి. ఏంటయ్యా మేలు అంటే? సత్యాన్ని అనుసరించి నడవటం. ఏంటయ్యా సత్యాన్ని అనుసరించి నడవడం అంటే? సువార్త చేసే, నిజముగా సువార్త చేసే వారికి సహకారులుగా, జతపని వారిగా ఉండటము, సత్యాన్ని అనుసరించి నడవటము. అలా చేయడం వల్ల ఆత్మలో వర్ధిల్లుతారు. అలా వర్ధిల్లితే ఆ సేవకుడు ఏమని చేస్తాడు తెలుసా? అయ్యా ఆ వ్యక్తి ఆత్మలో బాగా వర్ధిల్లుతున్నాడయ్యా, కానీ అతనికి అనారోగ్యం ఉంటుందయ్యా, తనకి తినడానికి ధనం ఉండట్లేదయ్యా, తనకి సరైన ఉద్యోగం లేదయ్యా, తన పాపకి సరిగ్గా మ్యారేజ్ అవ్వటం లేదయ్యా అని చెప్పి తెలిసినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? మిగతా అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లులాగున, సౌఖ్యముగా బ్రతుకులాగున నేనేం చేస్తాను? ప్రార్థిస్తానయ్యా నీ గురించి అన్నాడా లేదా? ఆత్మలో మీరు వర్ధిల్లితే ఆటోమేటిక్గా శరీరం గురించి సేవకుడు ప్రార్థన చేస్తాడు. అది బాధ్యత. యేసయ్య ఓల్ని వాక్యం చెప్పడానికి రాలేదు. కుష్ఠరోగులను బాగుపరిచాడు, దెయ్యం పట్టి వాళ్ళని బాగుపరిచాడు, శరీర అవసరాలు తీర్చాడే లేదా? సేవకుడు బాధ్యత. ప్రియమైన దేవుని పిల్లరా, సంఘము శరీర అవసరాల గురించి కూడా ప్రార్థించాలి. కానీ అది ఎప్పుడు జరుగుతుందంటే మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు. అప్పుడు మీరు చెప్పకపోయినా వాళ్ళే జ్ఞాపకం చేసుకొని చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏంటో ఉపయోగం అంటే వాళ్ళు అడిగిందల్లా దేవుడు ఇచ్చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ యోహాను గాయ గురించి అడిగాడు కదా, కంపల్సరీగా ఆ రోగాన్ని తీసేసి ఉంటాడు. ఇప్పుడు అంత ఆశీర్వాదం అన్నమాట. ఇప్పుడు మనం ఆత్మలో వర్ధిల్లినప్పుడు. అంటే ఏంటి? సత్యాన్ని అనుసరించి నడవటం. అంటే ఏంటి? సువార్థికులకి, నిజమైన సువార్థికులని, సేవకులకి సహకారులుగా, జతపని వారిగా ఉండటం. ఇవన్నీ చేసినాడు ఎవరంట? దేవుని సంబంధి. అలా చేయనివాడు దేవుని సంబంధి కాదు. కాబట్టి సాధారణంగా బ్రతకమాకండి. మీరు ఆత్మలో బాగా ఎదగండి, వాక్యంలో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి, భక్తిలో ఎదగండి. మీ భక్తిని మీ ఇంట్లో అంటించండి, మీ చుట్టుపక్కల వారికి అంటించండి. మీకు సువార్త చేయడం రాకపోతే సువార్థికుని చేర్చుకొని, సేవకుని చేర్చుకొని, అయా వాళ్ళకి ప్రార్థన చేయి, వాళ్ళకి 4 మొక్కలు చెప్పని వాళ్ళతో మీరు మంచి బాంధవ్యాలు కలిగి ఉండి మీరు మమ్మల్ని తీసుకెళ్ళాలి. అది మీ బాధ్యత. లేకపోతే అనేక విధాలుగా కొట్టబడతారు. మళ్ళీ చెప్తున్నా, అనేక విధాలుగా కొట్టబడతారు. ఎందుకంటే మీరు బాధ్యతను విస్మరించారు. మిమ్మల్ని సువార్త చెప్పమనట్లేదే, మిమ్మల్ని బైబిల్ మొత్తం చదివి చెప్పమనట్లేదే. దేవుడు కూడా పక్షపాతం కాదు. మీరు పనులు చేసుకోవాలని, మీ కుటుంబాన్ని పోషించుకోవాలని ఆయనకు తెలుసు. అందుకే మాలాంటి వాళ్ళని ప్రత్యేకంగా నియమించి ఈ పని మీద పెట్టింది. మీరు 2-3 గంటలు చదివి చెప్పగలరా? మీ పనులు ఏమైపోతాయి, మీ కుటుంబాలు ఏమైపోతాయి. అందుకే దేవుడు అన్నాడు, అలా వాళ్ళని కొందరినే పెట్టాను నేను. వాళ్ళని చేర్చుకుని వాళ్ళకి సహకారంగా ఉండండి చాలు, వాళ్ళకి ద్వారాలు తెరవండి చాలు. దయచేసి ఇలాగుండి మనందరం ఆశీర్వదింపబడదాం. దేవుడు చిన్న మాట దీవించిన గాక. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు. దేవా, ఎంత చక్కని మాటలు మాకు చెప్పావు నాయన. మేము ఆత్మలో వర్ధిల్లాలని ఎంత ఆశపడుతున్నావో ప్రభువా.
నిజంగా నాయన